యాంకర్ సాంబశివరావు అంటే అందరికీ తెలిసిన పేరే. ఆయన చేసే చర్చలు, ఆయన స్టైల్లో వేసే ప్రశ్నలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. కానీ తాజాగా ఆయనపై మరోసారి నెటిజన్ల కౌంటర్లు మోత మోగిస్తున్నాయి. ఆదివారాలు సాధారణంగా విశ్రాంతి రోజులు. కుటుంబంతో టైం గడపడం, రిలాక్స్ అవ్వడం ఇవే అందరూ అనుకునే విషయాలు. కానీ టీవీ5లో మాత్రం ఆదివారం కూడా చర్చా వేదికపై సాంబశివరావు కనిపించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆదివారం కూడా వదలవా సాంబా బాబాయ్ అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్లో ఆయన చర్చల వీడియోలపై ఇప్పటికే మీమ్స్, స్పూఫ్స్ తిరుగుతున్నాయి. దీంతో కొంత ఇబ్బందిగా ఫీల్ అయిన సాంబశివరావు ఈ వీడియోలపై సీరియస్ అయ్యారని సమాచారం. అయితే నెటిజన్లు మాత్రం ఆయన వార్నింగ్స్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. ఏమైంది సాంబా బాబాయ్, ఒక్కరోజు రిలాక్స్ అవ్వచ్చు కదా, ఆదివారం కూడా ఎందుకు ఈ ఆగ్రహం అంటూ కౌంటర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరినైనా ట్రోల్ చేయడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఆదివారం కూడా వదలకుండా చర్చకు దిగిన సాంబశివరావు నెటిజన్ల క్రియేటివిటీకి టార్గెట్ అయ్యారు. మొత్తానికి ఆయనపై సోషల్ మీడియాలో సాగుతున్న ఈ ఫన్నీ ట్రోల్స్, మీమ్స్ మరోసారి ఆయనకే పాపులారిటీ తెచ్చిపెడుతున్నాయి. సాంబశివరావు చేసిన చర్చలపై కంటెంట్, ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన మీమ్స్ రెండూ కలిసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం కూడా చర్చా వేదికపై ఆయన ఉండడమే ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. జాగ్రత్తగా ఉండాలి, అంతే. మీరంతా జాగ్రత్తగా ఉండాలి. ఎవరెవరో మరుగుతుంటారు, ఎవరెవరితోనో యూట్యూబ్లో పెట్టించండి, ఏమవుతుందో చూద్దాం. గత 5 సంవత్సరాలు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడే మమ్మల్ని ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? దమ్ముంటే ఏపీకి వచ్చి మాట్లాడండి, తెలంగాణకు వచ్చి మాట్లాడండి, ఎక్కడో కూర్చొని మాట్లాడతారు.